చంద్రబాబు మాట్లాడడం, ఆ మాట్లాడిన వెంటనే స్క్రిప్ట్ మొదలవుద్ది. యనమల రామకృష్ణుడు ఒక దగ్గర మాట్లాడతాడు, ధూళిపాల ఒక దగ్గర మాట్లాడతాడు, కన్నా లక్ష్మీనారాయణ ఒక దగ్గర మాట్లాడతాడు, సత్యకుమార్ గారు ఒక దగ్గర మాట్లాడతాడు, విష్ణుకుమార్ రాజు గారు ఒక దగ్గర మాట్లాడతాడు, బాలశౌరి ఒక దగ్గర మాట్లాడతాడు, కందుల దుర్గేష్ ఒక దగ్గర మాట్లాడతాడు. అన్ని పాములు ఆడితే ఏలికి పాము అన్నట్టుగా ఇటు సోమిరెడ్డి కూడా నెల్లూరు జిల్లాలో మాట్లాడతాడు. ఒకటే స్క్రిప్ట్, ఏం మార్పు ఉండదు, అందరూ ఒకటే మాట. ఎవరు చంద్రబాబు నాయుడు ఒక డైరెక్షన్ ఇస్తే ఆయన ఇచ్చినటువంటి ట్యూన్కి వీళ్ళందరూ డ్యాన్స్ చేస్తుంటారు. ఏ విధంగా డ్యాన్స్ చేయాలని చెప్పని ఆయన పాట కడితే వీళ్ళు డ్యాన్స్ చేసేటువంటి బ్యాచ్ ఇది. కాబట్టి మీ దగ్గర ప్రజల ప్రశ్నలకు సమాధానం లేదు కాబట్టి సైకోనో, గొడ్డలి పార్టీనో, 3 రాజధానులనో, మావిగనో ఎగతాలైనటువంటి మాటలు మాట్లాడడం మాని మేము అడిగేటువంటి ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పగలవా? లా అండ్ ఆర్డర్ మీద నువ్వు ఎందుకు మాట్లాడడం లేదు? సాయికృష్ణ కేసులో ఎందుకు నువ్వు నిజానిజాలు బయటపెట్టడం లేదు? బయటపెట్టడానికి ఎందుకు భయపడుతున్నావు? క్రాంతికుమార్ కుటుంబానికి సంబంధించినటువంటి న్యాయం ఎందుకు చేయడం లేదు? అమరావతికి సంబంధించినటువంటి ఖర్చులు ఎందుకు లెక్కలు చెప్పడం లేదు? ప్రతిదానికి శ్వేతపత్రం విడుదల చేసేటువంటి నువ్వు, విడుదల చేస్తానని ప్రకటించేటువంటి నువ్వు, అమరావతిలో నువ్వు అవినీతికి పాల్పడకుండా పారదర్శకంగా ఉంటే ఎందుకు నువ్వు శ్వేతపత్రాన్ని విడుదల చేయడమా, లేదా దానికి సంబంధించినటువంటి ఖర్చులకు సంబంధించి ఎందుకు సమాధానం చెప్పడం లేదు? సూపర్ 6, సూపర్ 7 అన్నావు, ఆ హామీలు అమలు చేయడం లేదు. ఎప్పుడు నుంచి అమలు చేస్తావో, ఆ తేదీలు ఏదన్నా ఇస్తావా, ఆ తేదీలు ఏమన్నా ప్రకటిస్తావంటే ఎందుకు ప్రకటించడం లేదు? కాబట్టి సాయికృష్ణ విషయంలో నిన్న గూడూరులో నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలు అత్యంత ప్రమాదకరమైనటువంటి, మతి భ్రమించి మాట్లాడుతున్నాడా, తల పని చేస్తుందా, తల పని చేయడం లేదా? ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ విధంగా మాట్లాడు ఏమంటాడు? సాయికృష్ణ విషయంలో లాకప్ డెత్ జరిగితే ఆ లాకప్ డెత్లో తీసుకొచ్చి కులాలని ఏదో మాట్లాడతాడు. పోలీసులకి టెన్షన్లు ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా రోషం వస్తుంది, వాళ్ళు కూడా మనుషులే అని చెప్పి. అంటే పోలీసులకు టెన్షన్ వస్తే చట్టం పక్కన పెడతారా? పోలీసులకు రోషం వస్తే మీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారా? అంటే ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించేటువంటి ఆలోచన చేయాలి. అందుకని వాళ్ళు నువ్వేందంటే వాళ్ళకి టెన్షన్లు ఉంటాయి, వాళ్ళకు రోషం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏమైనా చేస్తారు అన్నట్టుగా పోలీసుల వత్తాసు పలికి పోలీసులు చేసినటువంటిది కరెక్ట్ అన్నట్టుగా ఒక ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడడం ఈ రాష్ట్రం చేసినటువంటి దౌర్భాగ్యంగా నేను భావిస్తున్నాను. కాబట్టి కోర్టుకు మీరు హాజరుపడకుండా కస్టడీలో పెట్టి ఒక మనిషి ప్రాణం తీసేటువంటి హక్కు అధికారం ఎవరికి ఇచ్చారనేటువంటి దాని మీద విచారణ జరపకుండా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి బయటకు తీసి జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా దాని మీద ప్రశ్నించడం మొదలుపెట్టేటప్పటికి ముక్కుబడిగా కార్యకలాపాలు చేసేవి. లేకపోతే ఏం చేసినవాడివి? ఒక లాకప్ డెత్ జరిగితే కేవలం వీఆర్కి పంపించి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేసింది నీ ప్రభుత్వంలో అధికారం. ఇంతకన్నా సిగ్గుమాలింది ఏదన్నా ఉందా? నువ్వు వచ్చి దాన్ని పట్టించుకోలేదు. సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత నీలో టెన్షన్ మొదలైంది. ఓయమ్మా ఇది బయటపడిందే, ఈ తప్పు బయటపడిందే, ప్రజలు దీన్ని తప్పును గమనిస్తున్నారు, దీనిలో చర్చ జరుగుతున్న తర్వాత దానికి సంబంధించి ఏదో కొద్దిగా అటుకు చిటుపూసి ఇప్పటికీ కూడా ఆ విషయంలో పోలీసులను నువ్వు సమర్థించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నీ ఆలోచన విధానం ఏంటంటే ఏదైనా ఒక ప్రశ్న వస్తే దానికి సమాధానం చెప్పకుండా కులాన్ని గురించి మాట్లాడతావు, సోషల్ మీడియా గురించి మాట్లాడతావు, పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని గురించి మాట్లాడతావు. ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అనేటువంటిది నీ బాధ్యత రాహిత్యానికి మేము బాధ్యత రాహిత్యంగానే భావిస్తున్నాం. అందుకనే దయచేసి పవన్ కళ్యాణ్ కుటుంబం పేరుతో అసలు సాయికృష్ణ కేసుకు సంబంధించి మీరు పారిపోవద్దు, దాని గురించి మీరు మర్చిపోవద్దు. పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరన్నా తప్పుగా మాట్లాడుంటే చట్ట ప్రకారం మీరు చర్యలు తీసుకోండి, ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళ మహిళల మీద కానీ, పిల్లల మీద కానీ, కుటుంబ సభ్యుల మీద కానీ ఎవరన్నా మాట్లాడితే కానీ మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. పోలీసులు మీ ప్రభుత్వ పరిధిలో ఉన్నారు, మీ చేతుల్లో ఉన్నారు. లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఒక మనిషి కస్టడీలో చనిపోతే ఆ బాధ్యత మీది కదా, ఆ బాధ్యత మీ ప్రభుత్వం వహించదా? కాబట్టి ఆ కేసులో నిజానిజాలు ఏంటి, వాస్తవాలు ఏంటి అనేటువంటిది తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. దాన్ని పవన్ కళ్యాణ్ కుటుంబం పేరుతో దయచేసి చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ చేసి మీ చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేయొద్దు అని చెప్తున్నాం. మహిళల మీద గౌరవం ఉందని చెప్తూనే మీరు వాళ్ళతో రాజకీయాలు చేస్తారు. ఈరోజు కూడా కావాలో చూసి వచ్చాం. ఆ మహిళ ఎరుకల మహిళ కంటికి కడివిడి ఏడుస్తుంది. దానికి సంబంధించినటువంటి నేను అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, అక్కడ గతంలో ఎస్టీ కమిషన్ చైర్మన్గా పనిచేసినటువంటి శాసనమండలి సభ్యులు కుంభార రవిబాబు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు ఈరోజు దానికి సంబంధించినటువంటి సురేందర్ గారు అందరూ కూడా వెళ్ళాం, ఆ కుటుంబాన్ని పరామర్శించాం. నువ్వు ఏమి డైలాగులు చెప్తున్నావు? నిన్న కూడా చెప్పేసిపోయావు గూడూరులో, ఎవడైనా మహిళ మీద చేయి వేస్తే అదే ఆఖరి రోజు అవుతుందని చెప్పి. ఇప్పటికి దాదాపుగా ఆ కుటుంబానికి సంబంధించి మేము వెళ్తే వాళ్ళ మీద చెయ్యేసారు, వివస్త్రం చేశారు, దాడి చేశారు, కులం పేరుతో దూషించారు, జుట్టు పట్టుకొని ఈడ్చారు, బట్టలు చించేశారు, మానసికంగా, శారీరకంగా, భౌతికంగా దాడి చేశారు. ఇన్ని జరిగితే వారం తర్వాత కేసు కట్టారు. కేసు కట్టి వారం అయింది ఈ రోజుకి. ఇప్పటివరకు ఒక నిందితులను కూడా అరెస్ట్ చేయలేదు. కాబట్టి ఆఖరి రోజున నువ్వు చెప్పుకుంటూ పోతే కాదు కదా, క్షేత్రస్థాయిలో అమలు అవ్వాలి కదా. నువ్వు ఉన్నటువంటి దాంట్లో పోలీసులు నీ మాట వింటాం లేదా అదేనే చెప్పు. నా మాట పోలీసులు లేదని చేతులు ఎత్తేసాను అని చెప్పు.
ఏమీ లేకుండా పోలీసులు చేసినటువంటి దుశ్చర్యలను నువ్వు సమర్థిస్తా, నీకు చేతకాని విధంగా ఈరోజు మహిళల పట్ల సంబంధించినటువంటి నా గౌరవం ఉందని చెప్పి ప్రకటించుకోవడం కాదు. మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవం కాకుండా ఏదైనా సరే మహిళల మీద దాడులు వేధింపులు జరిగినప్పుడు నువ్వు అదే వేగంతో స్పందించావా? అన్యాయం జరిగినప్పుడు ఎప్పుడన్నా నువ్వు చర్యలు తీసుకున్నావా? కాబట్టి మహిళల మీద నాకు గౌరవం ఉందని చెప్పడం అనేటువంటిది అది రాజకీయ నిజమైనటువంటి నిబద్ధత అవసరం. ఆ నిబద్ధత నీలో ఉందా అనేటువంటిది ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటికీ భిన్నంగా నేను మీ పర్యటన జరిగింది కాబట్టి మేము మరలా కూడా చెప్పేది, ఈరోజు రాష్ట్ర ప్రజలు నీ ప్రచారాన్ని కాదు కోరుకుంటున్నది, పరిపాలన గురించి అడుగుతున్నారు. పరిపాలన బాగుండాలని చెప్పి ఆకాంక్షిస్తున్నారు. కెమెరా షూటింగ్ల గురించి ప్రజలు అడగటం లేదు. నిజమైన సంక్షేమ పాలన మాకు అందించండి అని చెప్పి ప్రాధేయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి పాపం గడుపుకోం కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కాదు, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలకి సమాధానం చెప్పండి అని చెప్పి ప్రజలు మీ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. కాబట్టి డైవర్షన్ రాజకీయాలతో కాలయాపన చేయడం కాదు, బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా ప్రభుత్వాన్ని నడపండి. ఆ బాధ్యత మీరు తీసుకోండి. ప్రభుత్వ వ్యవహారాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజలకు న్యాయం చేయండి అని చెప్పి కోరుతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం ద్వారా మీ వైఫల్యాలు దాగవు. పవన్ కళ్యాణ్ కుటుంబం చెప్పి ఈరోజు ఆ కుటుంబం పేరు వాడుకొని సాయికృష్ణ కేసు ముయ్యాలనేటువంటి ఆలోచన దుర్మార్గం. కాబట్టి మావిగానని చెప్పంటే ఏదో ఎగతాళి చేసి హేళన చేసినంత మాత్రాన నువ్వు అమరావతిలో చేసేటువంటి అవినీతి అంతా మూసుకుపోతుంది అనుకుంటే అది నీ భ్రమ తప్ప మరొకటి కాదు. కాబట్టి ఒక కుటుంబానికి ఆటో ఇచ్చో, ఒక కుటుంబానికి ఇల్లు ఇచ్చో, రాష్ట్రంలో ఉండేటువంటి అందరికి ఉపాధి చూపించాం, రాష్ట్రంలో ఉండేటువంటి నిరుపేదలు అందరికీ ఇల్లు ఇచ్చాం, అందరి కష్టాలు పరిష్కరించినా ఉన్నట్టుగా ప్రచారం చేసుకోవడం సరైనటువంటి పద్ధతి కాదు. ఇంకైనా ప్రజలను మభ్యపెట్టడం మానండి అని చెప్పి మీకు తెలియజేస్తూ, ప్రజలు మీ పాలనను చూస్తున్నారు, ప్రజలు మీ పాలనని ప్రశ్నిస్తున్నారు, ప్రజలు మీ పాలనను గమనిస్తున్నారు. సరైనటువంటి సమయంలో ప్రజలు మీకు తీర్పిచ్చేటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు నిన్నటి రోజు నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి పర్యటన ఈ ప్రాంత ప్రజలకు కానీ ఈ జిల్లా ప్రజలకు కానీ ఎటువంటి భరోసా ఇవ్వకపోయినా ఆత్మస్థుతి పరనందలాగా జగన్మోహన్ రెడ్డి గారిని గురించి దూషించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీద నిందలు వేయడం, తాను ఏదో చేయనటువంటివన్నీ ఏదో తాను బ్రహ్మాండమైనటువంటి పరిపాలన చేసుకోవడం జరిగింది తప్ప కేవలం కెమెరా ఈవెంట్లకి మాత్రమే చంద్రబాబు నాయుడికి కెమెరా షూటింగ్ల మధ్య 6-7 కెమెరా షూటింగ్ల మధ్య ఈరోజు ఒక ఈవెంట్ లాగా చంద్రబాబు నాయుడు ఈరోజు ఆయన కార్యక్రమం సాగింది తప్ప, ఆయన పర్యటన సాగింది తప్ప ప్రజలకు వనగూరింది శూన్యం అనేటువంటి విషయాన్ని ఇది నిజంగా నెల్లూరు జిల్లా ప్రజలుగా, నెల్లూరు వాసిగా సిగ్గుపడుతున్నా చంద్రబాబు నాయుడు పర్యటన అనేటువంటిది ప్రజలకు సంబంధించినటువంటి ఆ ప్రజల సొమ్ము ఖర్చు వృధా తప్ప మరొకటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు, 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు, 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు, 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200, 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000, కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500, వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 2 బ్రాండెడ్ లెగిన్స్ 299, 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899, 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550, బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.